అని నువ్వు ఆయన దగ్గర ప్రార్థన చేస్తే మనకు సహాయం చేయడానికి శక్తి గలవాడు ఆయన, సహాయం చేసే దేవుడు. ఎందుకంటే ఆయన కూడా శోధింపబడ్డాడు. నువ్వు దేవుడి కుమారుడు అయితే దునుకు, నువ్వు దేవుడి కుమారుడు అయితే రొట్టెలు చేసుకొని తిను. శోధన, ఎంత శోధన అండి, ఎంత శోధన. నిన్ను నన్ను శోధించడానికి అయితే వస్తువులో, మనుషుల్లో, ధనాన్నో ఏదో ఇస్తాడు ఆయన అపవాది. కానీ దేవుడిని శోధించడానికి నిజంగా చూడండి, బైబిల్ గ్రంథం మొత్తంలో సాతాను ఎవరి దగ్గరికి రాలేదు. ఆదాము వాళ్ళ దగ్గర కూడా ఆ పాములో దూరి ఆ సర్పం ద్వారా వచ్చాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువుని శోధించడానికి వాడే డైరెక్ట్ వచ్చాడు. డైరెక్ట్ అటాక్ అనమాట. అంటే ఈ వస్తువులు, ఈ మనుషులు, ఇవన్నీ ఏమి పనిచేయ దగ్గర అనుకున్నాడు. ఈయన దగ్గర ఇంక ఇవేం పనిచేయవు, నేనే వెళ్తానన్నాను అనుకొని మత్తయి సువార్త 4వ అధ్యాయం మనందరికీ తెలుసు. నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి దూకు, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను. ఏంటండి, సాతానుడే వచ్చాడు డైరెక్ట్గా అటాక్. బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదు ఇంకా ఆ సందర్భం. సాతాను